మన సనాతన భారతీయ సంస్కృతిలో కొన్ని వస్తువులు సాధారణంగా కనిపించినప్పటికీ వాటి వెనుక తరతరాలుగా వస్తున్న గొప్ప ఆధ్యాత్మిక భావం దాగి ఉంటుంది. అలాంటి పవిత్రమైన మంగళ ద్రవ్యాలే పసుపు కుంకుమలు. మన ఇంట్లో ఏ పూజ ప్రారంభించినా, వ్రతం ఆచరించినా, శుభకార్యం మొదలుపెట్టినా, దేవతను ఆరాధించినా, సుమంగళిని గౌరవించినా పసుపు కుంకుమలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పసుపు మన సాంప్రదాయంలో పవిత్రతకు, మంగళత్వానికి, శుభారంభానికి ప్రతీకగా భావించబడింది. అందుకే పూజా కార్యక్రమాల్లో పసుపుకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. పసుపుతో గణపతి రూపాన్ని తయారు చేసి పూజించే సాంప్రదాయం ఉంది. అలాగే కొన్ని పూజా విధానాల్లో పసుపుతో గౌరీదేవి రూపాన్ని సిద్ధం చేసి ఆరాధిస్తారు. సాధారణమైన పసుపుతో దైవ స్వరూపాన్ని కల్పించి మంత్రపూర్వకంగా పూజించడం మన సనాతన ధర్మంలోని దైవ భావానికి ఒక అందమైన ఉదాహరణ. పసుపుతో ముడిపడిన కుంకుమకు కూడా మన సంస్కృతిలో విశిష్టమైన స్థానం ఉంది. దేవతకు కుంకుమ సమర్పించడం, పూజలో ఉపయోగించడం, పూజ అనంతరం ప్రసాదంగా స్వీకరించడం వంటి ఆచారాలు మనలో భక్తి, శుభభావనలను పెంపొందిస్తాయి. నుదుటిపై కుంకుమ ధరించడం కేవలం అలంకారం కాదు, దైవస్మరణతో, మంగళభావంతో జీవించాలనే అంతర్యాన్ని గుర్తు చేసే పవిత్ర చిహ్నంగా మన సాంప్రదాయం దానికి స్థానం ఇచ్చింది. మన జీవితంలోని శుభ సందర్భాలను గమనిస్తే పసుపు కుంకుమలు మన ఆచారాల్లో అంతర్భాగంగా కనిపిస్తాయి. వివాహం వంటి మంగళ కార్యాల్లో, వ్రతాల్లో, పూజల్లో, దేవతారాధనలో, సుమంగళి గౌరవంలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఇవి కేవలం పూజా సామాగ్రి కాదు, మన శుభ సంకల్పానికి, మంగళ భావానికి, సనాతన కుటుంబ సంప్రదాయానికి ప్రతీకలు. సుమంగళికి పసుపు కుంకుమ ఇవ్వడం మన సంస్కృతిలో ఎంతో అందమైన ఆచారం. ఆమెకు పసుపు కుంకుమ అందించడం ద్వారా ఆమె జీవితంలో మంగళం, శుభం, సౌభాగ్యం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందువల్ల ఇది కేవలం ఒక వస్తువును ఇవ్వడం కాదు, ఒక మంగళాశిస్సును అందించడం, మన శుభభావాన్ని పంచుకోవడం. మన పూర్వీకులు ప్రతి ఆచారానికి ఒక ఆధ్యాత్మిక భావాన్ని జోడించారు. పసుపులో మంగళాన్ని, కుంకుమలో శక్తి, సౌభాగ్య భావాన్ని, అక్షింతల్లో సంపూర్ణతను, దీపంలో జ్ఞానాన్ని, పుష్పంలో భక్తిని దర్శించే ఆధ్యాత్మిక దృష్టిని మనకు అందించారు. అందుకే పూజా మందిరంలో పసుపు కుంకుమ కనిపించిన వాటిని సాధారణమైన వస్తువులుగా మాత్రమే చూడకుండా మన పూర్వీకులు తరతరాలకు అందించిన మంగళ సాంప్రదాయానికి పవిత్రమైన గుర్తులుగా భావించాలి. పసుపు కుంకుమలు మన ఇంటి అలంకారం కాదు, మన సనాతన సంస్కృతి అందించిన మంగళానికి చిరునామా.